నీదైనా సాక్ష్యం? నిన్ను నేను గుర్తుపెట్టినప్పుడు నీకేమన్నా అనిపించిందా? ఇవి కూడా తగ్గినట్టు ఉన్నాయి కదా? తగ్గిపోయినాయి. ఈమెను వీటితో గుర్తుపెట్టాను. ఫోన్ చేశారు ఒకరోజు నాకు మధ్యలో, ఓవర్ బ్లీడింగ్ అని. ఆ రోజు చాలామంది వచ్చారు ఓవర్ బ్లీడింగ్ వాళ్ళు. ఆ రోజు నేను ఈ సిస్టర్ని గుర్తుపెట్టాను. ఎంతకాలం బట్టి సిస్టర్ నీకు ఈ బ్లీడింగ్? 11 సంవత్సరాల నుండి ఉంది. 11 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్. మీరు అసలు ఎక్కడ ఉంటారు మామూలుగా? మేము యూసఫ్గూడ సైడ్ ఉంటాం. యూసఫ్గూడ. ఏం పని చేస్తారు మీరు? లేదు, హౌస్ వైఫ్లో. మీ భర్త బిజినెస్ చేస్తారు. బిజినెస్. 11 సంవత్సరాల్లో అంటే హాస్పిటల్కి ఏమి వెళ్ళలేదా? వెళ్ళాను. ఎక్కడెక్కడ వెళ్ళావు? ఖమ్మం వెళ్ళాము, హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం. 11 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇబ్బంది పడుతున్నారా? ఈ బాబు పుట్టాడు కదా, అడిగి 11 సంవత్సరాలు ఉండవు. నీకు లాప్రోస్కోప్ చేసిన తర్వాత పుట్టారు. అవునా? అప్పుడు అలా ఆగిందా? కానీ బ్లీడింగ్ అయితే అట్లా కంటిన్యూ. నీవు ఎట్లా తెలుసు? నేను నీకు టీవీలో చూశాను. టీవీలో చూసావు? ఏమనిపించింది అసలు టీవీలో చూసినప్పుడు? టీవీలో ఈ స్వస్థతల టెస్టిమోనీస్ అన్ని విని నాకు కూడా స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో వచ్చాను. ఇక్కడ పోయిన వారమే కదా వచ్చింది? అవునా? నిజంగా 11 సంవత్సరాలు ఈ బిడ్డ ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్నప్పుడు దేవుడు నా ద్వారా చూడండి పూర్తిగా తగ్గిపోయింది అని మేము పంపింది. లాస్ట్ వీక్ వచ్చాను. బ్లీడింగ్ ప్రాబ్లం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. థ్యాంక్ యూ గాడ్. సబ్బులు కొట్టాలి అందరూ. సబ్బులు. సిస్టర్ అంతేనా? ఎంత ప్రార్థన చేశానా? మాటే చెప్పానా? ఒక మాట ఫోన్లో ప్రేయర్ చేశారు అంతే. ఆ రోజే హీల్ అయిపోయింది. హ్యాపీయా సిస్టర్? ఈ ముఖంలో కూడా అన్ని ఎప్పుడు ఉంటాయా నీకు సిస్టర్? ఈ పిసిఓడి ప్రాబ్లం ఉన్నప్పటి నుండి ఇవి స్టార్ట్ అయినాయి నాకు. ఒక దెబ్బకి ఇవి కూడా మాడిపోయినాయి తెలుసా? ఎంత దగ్గర పోయిన వారంలో. పోయిన వీక్ చాలా ఉండేవి. ఇప్పటికి పోయిన వారం ఉంటాయా? రోజు ఉంటాయా? అవి ఎప్పుడు ఉంటాయా? పోయిన వారమే ఉన్నాయా? లేదు, డైలీ ఉండే కదా. ఎంత సిగ్గు అవుతుంది కదా అందరు మొత్తం చూడాలంటే. అద్భుతం జరిగిపోయింది అంతే. హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ. హ్యాపీగా ఉన్నా. అమ్మ నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ. పాస్టర్ని ఎవరైనా చూసినావా అత్తమ్మ అని అన్నాడు. అంటే ఏమయ్యా నాకు కూడా తెలియదు కానీ మరి దేవుడు బాగు చేస్తాడట. మనం ఇన్ని హాస్పిటల్ తిరిగినాం, ఈమెకు మళ్ళీ ఆపరేషన్ చేసినా మళ్ళీ ఈ గర్భిణి అందుతుందని డాక్టర్ అమ్మ చెప్పింది. మొన్న పోయిన నెలలో ఆపరేషన్ మళ్ళీ కావాలి, అయితే మళ్ళీ గర్భిణి అందుద్ది. గర్భసంచి మీద ఒక పొర వచ్చిందంట. ఇదే అది చేస్తేనే ఆగుద్ది బ్లీడింగు, లేకపోతే ఆగదు. అంటే ఇక మా అమ్మాయికి ఫస్ట్ సారి ఈయన పుట్టే ముందు నరాలకు సూదులు వేసిరు అన్నట్టు. ఆ నరాలు మొత్తం లాగుతున్నాయని రోజు ఫోన్ చేసి నాతో బాధపడుతుంది. మళ్ళీ అందులో ఈ బ్లీడింగ్ ఒకటి బాధపడుతుంటే మొన్న టీవీలో చూసింది మా అమ్మాయి. మా ఇంటికి వచ్చింది, మేము ఐతనగర్లో ఉంటాం. అమ్మ ఎటు చేరి మనం అక్కడికి పోవాలి అని చెప్తుంటే మా అల్లుడు అంటుండగా తీసుకురా దబ్బున డాక్టరు మళ్ళీ ఈరోజు టైం ఇచ్చిండుగా, ఈరోజు ఆపరేషన్ చేయించాలి అమ్మాయికి అని అంటే, మా అమ్మాయి నేను వేయించుకొని సూదులు నేను డాక్టర్ ఈ పాస్టర్ కాడికి వెళ్ళాలని మా అమ్మాయి అంటుంది. అంటే నాకు కూడా నేను దేవుడు అంటే ఎక్కువనే నమ్ముతాం కానీ ఇలాగ స్వస్థత కలుగుద్దని నేను నమ్మలే. వేసైపోతున్నాను ఇలాగ స్వస్థత కలుగుద్దని నాకు తెలియదు. ఇక తీసుకొచ్చినాం. మా అల్లుడు స్పాన్సర్ సెల్లులు వేసిండు. అయ్యగారు నెంబర్ ఇస్తే అయ్యగారికి వేసేసినాక నేను ఇంకా ఊరికి అడుగుతున్నా మా అమ్మాయిని. ఊకే అవిశ్వాసం అంటే ఇంతే ఉంటుందో వేసేయకుందన్నా. ఊకే ఎలాగుందని మీ వీడికి పోయి వచ్చినాక తెల్లారి మా అల్లుడు స్పాన్సర్ వేసేసిండు. తగ్గిందమ్మా అంటే తగ్గుద్దమ్మా ఏం కాదని మా అమ్మాయి అంటుంది. పాస్టర్ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోమ్మా అన్న ఒక్కసారే చేసిండు. పాస్టర్ సెల్లులా చేసిండు. మళ్ళీ ఒకసారి చేపించుకోమంటే రామ్మ శనివారం అని మళ్ళీ చెప్పిండు. చేసిన నాటి నుంచినే కొంత పూర్తిగా తక్కువైంది. మా అమ్మాయి అలాగ బాధపడుతుంటే నేను చూడలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి 2-3 సార్లు అవి మార్చేసుకునేది అన్నట్టు. అంత బాధపడేది. మొత్తం ఈక్నెస్ అయిపోయింది. ఆయన పాస్టర్ ఫోన్ ప్రార్థన చేసిండు కదా, ఆ రోజు నుంచొని మా అమ్మాయి మంచిగా తింటుంది. కడుపులో ఇట్లా సూదులతో పొడిచినట్టు ఇంత నీటి పుడగలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైనా అలాగనే అంటది. సూదులతో పొడిచినట్టు అలాగా అంటది. ఇక కాళ్ళు ఈ నరాలు మొత్తం లాగటం, ఇక కాళ్ళు గుంజుతూనే అయితే నైట్ మొత్తం నిద్రపోదు. ఇక అవి మొత్తం అయ్యగారు అయితే ఎప్పుడు ప్రార్థన చేసిండో ఆ రోజు నుంచొని ఫ్రెష్గా ఉంది. అన్నం ఇంత తినంగానే చాలు అంటది. ఇక అవి ఉన్న చేత అరగదు అన్నట్టు. ఇక అన్నం కూడా అంతే తింటుంది, అరగదు. ఇప్పుడు తింటే ఎప్పుడో తింటుంది మళ్ళీ.
ఇలాగే అని ఇక దేవుడు ఈ దైవజన ద్వారా మమ్మల్ని ఇలాగా స్వస్థపరిచినందుకు ఆ దేవునికి వందనాలు. అయ్యగారికి ప్రైజ్లాడు చెప్పుకుంటున్నాను. నేనైతే ఉన్న చెప్తున్నా, ఇలాగా పాస్టర్ డబ్బులకి స్వస్థత పెట్టేటోళ్ళు ఎవరు, దేవుడు పేదలను చూస్తాడు కదా అని అనుకున్నా, కానీ ఇలాగా స్వస్థత కలుగుద్దని అనుకోలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బుల వైపు మనం చూడొద్దు. హాస్పిటల్ అయితే మా అమ్మాయికి ఫస్ట్ సార్ ఆపరేషన్ అయినప్పుడు 50,000 ఇస్తే చేసిరు ఆపరేషన్, ఆయన పుట్టతోలిగే. అలాగ చేస్తేనే నీ కాన్పొద్దని డాక్టర్ అమ్మ చెప్పింది. చెప్తే అలాగ చేస్తే 50,000 నా చేతిగుండా కట్టిన. ఫస్ట్ కాన్పు కదా 50,000 నేను కట్టినాక కూడా మళ్ళీ తర్వాత గర్భసంచి కింది జరిగిందని అట్లా 25,000 పెట్టి కుట్లు వేయించిన. ఈయన పుడతారికి 2 లక్షలు అయిపోయినాయి. 2 లక్షల ద్వారా ఆ అబ్బాయి బయటకు వచ్చేసిండు. మళ్ళీ పెద్ద ఆపరేషన్ అయింది. కానీ దేవుడు అద్భుత కార్యగా, నా దేవుడు గొప్ప దేవుడు, దైవజన్ ద్వారా నా బిడ్డకు స్వస్థత కలిగింది. మీరు కూడా ఏం బాధపడకండి. నేను ఫస్ట్ రోజు వచ్చి బాధపడ్డట్టు మీరు కూడా ఎవరన్నా బాధపడకండి. దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా కార్యం చేస్తాడు. నేనైతే ఎంత సంతోషం అవుతుందో నా అక్క జిల్లాలకు అందరికీ చెప్పుకుంటున్నా, నా బిడ్డకి ఇలా స్వస్థత కలిగిందని. ఇలా వచ్చేటప్పుడు ఆటోలు వస్తుంటే కూడా ఫోన్ చేసుకుంటూ వస్తున్నా, అందరికీ సాక్ష్యం చెప్పాలి, మేము వెళ్ళి సాక్ష్యం చెప్పాలనుకుంటూ వస్తున్నా. అంత సంతోషంగా దేవునికి వచ్చినాం. మీరు కూడా అంత సంతోషంగా ఇంటికి వెళ్తారు, అంత సంతోషంగా స్వస్థత కలుగుతుంది. నేను నమ్మునా మాకు కలిగిన స్వస్థత మీకు అందరికి కలుగుద్ది. నేను నమ్మిన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ తీసుకొచ్చినప్పుడైతే గారు బాగా అన్నం తినకపోయేది, ఓలు పెట్టారు కదా, అన్నం తినకపోయేది. అంత తగ్గినప్పుడల్లా ఇక్కడ తెమడొచ్చేది. పాలు తాగినా జావ తాగినా బాగా దగ్గొచ్చేది, అస్సలు తినకపోయేది. ఈ ఊర్లో నుంచి ఒకసారి బ్లడ్ కూడా వచ్చింది. చాలా బాధపడ్డామయ్య గారు. ఇక్కడికి తీసుకొచ్చినాక చాలా నయమైంది. ఇక్కడికి తీసుకొచ్చినాక అప్పుడు అన్నం తింటుండు, దోశలైనా ఇడ్లీ అయినా ఏమైనా చప్పట్లు కొట్టాలి గట్టిగా. అసలు మీకు తెలుసు కదా, ఎలాంటి మనుషులు చూసారా? ఎంతమంది చూసారు ఎలాంటి మనుషుల్ని? నోటితో అన్నం తినటం చూసారా? నాకు తెలిసి తిన్నారు, ముక్కులు పైపోయాలి కదా. అవునయ్య గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు నీ భర్త? ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం ఏడికాడికి వాసన ఉన్నది, మొత్తం లేవలేనంత పరిస్థితి ఉన్నది. మరి శనివారం నాడు వచ్చినాం, నైటే మరి 2 గుడ్లు మరి అన్నం తిన్నాడు. తిని ఇక ఆ నుంచి ఇక స్వస్థత అయ్యి హాస్పిటల్ పోతలేమేం పోతలేము. దేవుని దయ వలన దేవునికి ప్రార్థన చేసుకుంటా. గొంతుకులో పెట్టింది అది మాడిపోయింది కదా, తగ్గిపోయింది కదా. అసలు అది ఎట్లా ఉందంటే ఇక్కడికి వచ్చిన 2 అసలు ఈయన బ్రతుకుతాడో నాకే నమ్మకలేదు. అవునా? ఆయన బతుకుతాడు అని ఎందుకంటే ఏమి నోట్లో లేదు. అప్పటికి ఎన్నాలైందమ్మా తినక వాళ్ళు పట్టుకుంటారు. మీరు 4 రోజులు ఏమీ లేదు, ఏం లేదు. గొంతుకులో అది పెట్టేశారు, ఓలు పెట్టిర్రు. చూపించయ్యా, అది చూపించు. అదిగో మాడిపోయింది, చూడండి, చప్పలు కొట్టండి గట్టిగా. మాడిపోయింది, పూర్తిగా మాడిపోయింది. చూసుకోండి. అది పెట్టుకొని వచ్చిన మాన్యది కానీ మరి అది కావాలని అదంతా ఇలా తెమ్మడ ఎంత ఎలాగమా పసుపుగా కలర్లో వచ్చేది గారు. మాడిపోయింది, చూడండి, మాడిపోయింది. ఇక అది త్వరగా పర్వాలేదు, అన్నం తింటుండు, రొట్టె తింటుండు, అన్ని తింటుండు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది డాక్టర్లతోటే అవుతుంది. డాక్టర్లు ఏమో దేవుళ్ళు అంట, పాస్టర్లు ఏమో దెయ్యాలా. పాస్టర్కి దేవుని శక్తి ఉన్న పాస్టర్కి ఎవడ కూడా డాక్టర్ల కంటే 1010 కోటి డాక్టర్ల కంటే పాస్టర్ ఇంకా ఎక్కువ. మేము ఇలా ఆయన చేత్తో కూడా ముట్టుకోలేను. ముట్టుకున్నానా? ముట్టుకోలే. చేత్తో కూడా ఇంత దూరం ఉంటేనే వాసన భరించలేకుండా 2 వారాలు ముట్టుకోలేదు. ఎంత వాసన, ఎంత ఇప్పుడు ముట్టుకోలేదు, ఇప్పుడు కూడా ముట్టుకోలేదు. ఇంత దూరం ఉంటే భరించలేని మురికి వాసన అండి ఈయనలో నుంచి. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి ఎలాంటివి తగ్గుతాయంటే, రే ప్రార్థనకే తగ్గుతుందిరా, డాక్టర్లు మిమ్మల్ని చంపుతారా, మేము గడ ఉందని ఎన్ని డాక్టర్లు అయినా కానీ, ఎంతమంది అయినా కానీ డాక్టర్లు మాతో ఏం కాదమ్మా మీ ఇష్టం అని చెప్పి ఎన్ని హాస్పిటల్ నెల రోజుల దాకా స్కానింగ్ తీసి మా నుంచి అయితే కాదమ్మా, నీ ఇష్టం అంటే సరే, దేవుని చిత్తం అయితే దేవుని సన్నిధానాలకు పోతాం మేము, దేవుడు బాగా చేస్తాడు. చర్చికి కూడా నేను పోతాను, కానీ నా భర్తను ఎంతవరకు నా దేవుడు కాపాడతాడని దేవుని నమ్మకంతో వీడికి వస్తే దేవుడు వెంటనే స్వస్థపరిచిండు. ఈయనకి గడ్డ ఎక్కడ ఉందని చెప్పారు? ఈ గొంతులు ఉందని చెప్పారు. దేవుడు ప్రార్థన చేసినందుకు దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన బతికిచ్చాడు. కానీ 30 రోజుల ఎన్ని రోజులమ్మ అన్నం తినక? నెల రోజులు అన్నం తిననోడు దేవుడు మా అమ్మ ద్వారా మిమ్మల్ని బ్రతికించడానికి నిలబెట్టాడు. కాబట్టి ఈయన బ్రతికాడు. ఇవాళ గొంతుకులో గడ్డ ఉందని చెప్పి వేసినప్పుడు ఈయన ఇప్పుడు ఎలా గుడ్లు అన్నం ఎలా తింటున్నాడు?
మళ్ళీ ఇప్పుడు ఆవిడ అలాగే చేశారు. ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టి సూది పెట్టి తీసేసిర్రు ఉందని సూది పెట్టి ఇంత పొడి పెట్టి సూది పెట్టి తీసిర్రు గుచ్చి 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 అది పెట్టిర్రు లోపల ఏంది అది గ్యానింగ్ లేక తీసి ఇట్లా పెట్టిర్రు. ఇదిగో ఈమె కూడా అంతే. ఇట్రా ఇదిగో బస్మతారక హాస్పిటల్లో మోక్షం వచ్చే పేగు లోపల గడ్డ వచ్చేసింది నీకు, ఇక అక్కడి నుంచి రాదు, నీకు బ్యాగ్ కడతాను అన్నారు. వదిలేమ్మా, నా వాక్యం విని ప్రార్థన విని స్వస్థత విని చూసి ఈ బిడ్డ వచ్చింది బస్మతారక నుంచి. చక్కగా ఇప్పుడు అన్నం తింటున్నావు కదా? ఇప్పుడు అన్నం తింటుండా, అన్ని తింటుండా, అన్ని బాగుండే గారు. నొప్పి కూడా తగ్గిపోయింది. ఏమి నాకేం లోపల నొప్పి ఉండేదంట. ఈ బ్యాగ్ పెడతాంటే బ్యాగ్ వేసుకుని తిరగాలి. ఎన్ని రోజులు ఉంటుంది బ్యాగ్? వారం 10 రోజులు ఉంటుంది. తర్వాత అది ఊడిపోద్ది. ఇక ఆమెకి ఏమి తిందో చచ్చిపోద్ది. భయపడి నేను డాక్టర్లు చెప్తారు అది ఎంతలో అయిపోయింది గడ్డ, ఆ పేగుల్లో ఇరుక్కుపోయింది గడ్డ అంటారు. పెద్ద పేగు వచ్చింది, పెద్ద పేగు వచ్చింది నీకు, పెద్ద పేగే వచ్చేసిందంట. అది సెట్ కాదు నీకు, సోకు ముఖ్యమా బతికేది ముఖ్యమా అన్నారు వాళ్ళు. చూడు అంటే ఇంకా నేను చచ్చిపోయాను నాయన, నాకు వద్దు, నేను దేవుని కాడికి పోతాను అని ఇక్కడికి వచ్చినాక బాగా ఇన్సిడెంట్స్ బాగుపడతారంటే ఆ రోజే బాగుపడిపోయింది అమ్మ. ఆ రోజే బాగుపడిపోయి కదా, ఆ రోజే బాగుపడిపోయింది. ఆ రోజే అన్నం తిన్నది, ఈ రోజుకి అన్నం తింటానే ఉంది. చప్పలు కొట్టాలి గట్టిగా, తింటానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళండి, ఈమెను చంపేద్దరు. రేపొద్దున ఇంకా ఆపరేషన్ ఇవిడికి. ఈమె అక్కడి నుంచి వచ్చేసింది, ఇక్కడ బాగుపడిపోయింది ఆమె. ఇప్పుడు ఈ పెద్ద అయినా చూస్తుంటే కాళ్ళు వాపులు కదమ్మా, ఎంత వాపులు, కాళ్ళు చూపించాయి. ఇప్పుడు ముడతలు వచ్చేసి చాలా వాపులు వచ్చేసి అక్కడ నుంచి గొంతుకు నుంచి రక్తం వచ్చి చీమి రక్తము తెమడ వచ్చి అతుంటే 2 నిమిషానికి కాదు సెకండ్కి బుర్ర అంటుంటే ఎంత వస్తుంది, బుర్ర అంటే ఎంత వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసి బుర్ర బుర్రమని ఆయాసం. ఇప్పుడు చూడండి ఎంతగా వీళ్ళ సపోర్ట్ ఇప్పుడు దాకా తీసుకున్నాడు కదా, ఇప్పుడు సపోర్ట్ లాగా నడుతున్నాడు. నడు అయ్యా, నడు దాసు, నడు కేడకు, నడు, అదిగా చేతులు పైకెత్తి నడు. ఆమె డాక్టర్ నమ్మునంతగా పాస్టర్లు నమ్మండి, అంతకంటే ఎక్కువ నమ్మండి. డాక్టర్లు మా కాళ్ళు గోటికి కూడా పనిచేయరు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు జరిగినాయి మా ద్వారా. నమ్మండి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఏ విషయంలో అయినా సరే. చూడండి, ఒక మనుషుని చూసి ఆ మనుషుడి ద్వారా మనకేదో రావాలని కోరుకోకండి. దేవుని ద్వారానే మీకు ఏది కలిగినా, దేవుని ద్వారానే మీరు ఏది కలిగినా, దేవుడు హెచ్చించేవాడు, ఆయన బలంనిచ్చేవాడు, ఆయన శక్తినిచ్చేవాడు. హల్లెలూయా హల్లెలూయా. వేల్పులలో ఆయనకు సమానమైన వాడు ఎవడు కూడా లేడు. ఆయనే మనకు చాలిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. చెప్పండి, మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. వేల్పులలో నీకు సమమెవడు, వేల్పులలో నీకు సమమెవడు. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. గట్టిగా చెప్పాలి, చప్పట్లో. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. వేల్పులలో నీకు సమమెవరు, వేల్పులలో నీకు సమమెవరు. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. గ్లోరీ. మాకు చాలిన అంతా మేఘ స్తంభమై, అంతా అగ్ని స్తంభమై, అంతా మేఘ స్తంభమై, అంతా అగ్ని స్తంభమై ఈ ఇశ్రాయేలు నడిపించావో. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. మాకు చాలిన దేవుడవు. గ్లోరీ హల్లెలూయా. మాకు చాలిన దేవుడవు. సింహాల నోల నుండి తప్పించావు, సింహాసనం ఎక్కించావు, సింహాల నోల తప్పించావు, సింహాసనం ఎక్కించావు. దానియేలు కాపాడావు. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా.
సమమైనటువంటి వాడు ఎవడున్నాడో? Glory. దేవుడదు. ఆమేన్. హల్లెలూయా. ఏల్పులలో ఆయనకి సమాన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడండి. ఆమేన్. హల్లెలూయా. అతి పరిశుద్ధుడైన. ఆమేన్. ఇప్పుడు చూడండి, అబ్రహాం అంత ప్రార్థన, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వాళ్ళతో దేవుడు ఎప్పుడు ఉంటాడు అది తెలుసుకోండి. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా ఏదో వచ్చాము వెళతామంటే మీకేమీ ఆశీర్వాదం అలాగే ఉంటారు. ఎంతకాలం కూడా అలాగే ఉంటారు. ప్రియులారా గమనించండి, అబ్రహాము అంత ప్రార్థనాపరుడంటే అతను ఇల్లు కట్టే దానికంటే ముందుగా ఆయన ఏ స్థలంలోకి వెళితే కూడా ఆ స్థలంలో మొదటగా ఆయన ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి సమాధాన బలు అన్ని అర్పించి ఆ తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు, అంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినటువంటి వాడు అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు నా ప్రియులారా గమనించండి, దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆ దినం ఆ ఆశీర్వాదాలు ఎక్కువ. నేను ఇప్పుడు పాడుతున్న పాటలు నేను రాసిన పాటలే. నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాను, నీకన్నా ఎక్కువ నాకు, అసలు ఇంక అంతే. ఆమేన్. దేవుని తర్వాతే ఏదైనా ఏమైనా అంతే. తెలుసా, ఈరోజు నిజంగా ఏదైనా దేవునికి ఇవ్వాల్సిన ఒక ప్రాధాన్యత నేను ఎప్పుడు తక్కువ చేయలేదు, నిర్లక్ష్యంగా లేను, నిర్లక్ష్యంగా ఉండను. ఒకవేళ పొరపాటున ఏదన్నా జరిగితే వెంటనే నా కళ్ళ ముందు అది నాకు కనిపిస్తుంది. నేను వెంటనే పశ్చాత్తాపడిపోయి విడుదల పొందుతాను. ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. మనము దేవునికి విరుద్ధంగా కొన్నిసార్లు వెళ్ళిపోతాము తెలవక. పరుగెత్తా ఈ లోకంలో చెడిపోయి పడిపోయా నీ సన్నిధిలో, అలసి ఉన్నానయా ఆలస్యం చేయకయా, అలసి ఉన్నానయా ఆలస్యం చేయకయా, డాడీ నీ సన్నిధి చాలయ్యా, నాతో మాట్లాడవా, డాడీ నీ సన్నిధి చాలయ్యా, నాతో మాట్లాడవా. ఈరోజు ఈ లోకంలో తెలవక మనం ఏదో ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అంటే కుదరదు. దేవుడు వెళ్ళమన్న కాడికి వెళ్ళాలి. దేవుడు మనకి ఏది చెప్తాడో అదే చెయ్యాలి. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నువ్వు అడిగిందల్లా దేవునికి ఇచ్చేస్తున్నాడు అంతే. ఆమేన్. ఇప్పుడు గమనించండి, అంత ప్రార్థనా పరుడైనటువంటి అబ్రహాం దేవుని సన్నిధిలో ఆయన విశ్వాసం బలంగా ఉండటం గమనించాలి. అబ్రహాం వెళ్ళిన ప్రతి ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మీరు అనుకుంటారు నేను ఏదో ప్రార్థనకి వెళ్తున్నా వస్తున్నా, ఏదో నా చేతనైనంతవరకు ప్రార్థన చేసుకుంటున్నా, నా కుటుంబంతో నేను జీవిస్తున్నా అనుకుంటున్నా. కానీ దేవుడు నీతో జీవిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దేవుడు నీతోనే ఉంటాడు. దయచేసి గమనించండి, విశ్వాసులైన మనము లాంటి సేవకులైన మేము, ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎంత వాళ్ళు అడుగు పెడతారో ఆ ప్రాంతం అంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వాతావరణం అంతా ఆశీర్వాదకరం. ఫస్ట్ మాకు భూపేశ్వర నగర్లో మందిరం ఉంది. అసలు అక్కడ అంతా పాములు, మనుషులు, భయంకర వ్యభిచారం మా కళ్ళ ముందు అక్కడ మేము చూసేవాళ్ళము. దొంగలు అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అడుగు పెడితే ఇప్పుడు అదంతా పెద్ద సెంటర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా పెద్ద పెద్ద చెట్లతోటి, పెద్ద పెద్ద పాములతో, వ్యభిచారంతో, ఇక్కడ తాగిన వాళ్ళతో నిండిపోయిన ప్రాంతం ఇది. మాకు కొంచెం ప్లేస్ ఇచ్చారు అక్కడ.
ఆ ప్లేస్ అలా అలా పోయి ఇక్కడ వరకు వచ్చేసాం. చప్పలు కొట్టాను. ఈరోజు చూడండి, ఇదంతా చాలా విలువైనదిగా అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ అన్ని యాక్సిడెంట్లు, రోజుకు ఒక శవం, ఒక ఫోటో అక్కడ ఉండేది. ఈ గుర్రం కూడా చౌరస్తాలో రోజుకు ఒక ఫోటో దండేసి ఉండేది, రోజుకు ఒకటి. ఇక్కడ మందిరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు దేవుని కృపను బట్టి ఎప్పుడే నేను ఫోటో చూడలే. 10-12 దాటిపోయింది సంవత్సరాలు. ఇప్పుడు భువనగిరి వెళ్ళినాం. అక్కడ చూసినట్లయితే అక్కడ వాతావరణం ఎంత చెట్లు చేరలు గుట్టలు, అంత గలేజ్ ఉంది ఆ వాతావరణం. అంతే. ఇప్పుడు అది ఎలాగైపోయిందో చూశారు కదా వీడియోలో. ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు, ఆ బంధువులు అందరూ అన్నారు, ఈ స్థలం రూపురేఖలు మారిపోయినాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తు పెట్టుకోండి. మనము ఏ స్థలంలో అయితే అడుగు పెడతామో ఆ స్థలం అంతా ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మారిపోద్ది అంతే. హల్లెలూయా. ఆదికాండం 39:5 మనం ఒక మాటలు చూడబోతున్నాం. చూడండి 5వ వచనం, 39 5వ వచనంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండేను. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ మాటలు గమనించినట్లయితే, పోతిఫర్ అనేటువంటి ఒక అతను యోసేపుని కొనుక్కున్నాడు. అర్థమైందా? కొనుక్కున్నాడు. ఒక పని మనిషిలాగా కొనుక్కున్నాడు. అంతకుముందు మనుషులు కొనుక్కున్నారు. మనం రోమా ప్రభుత్వ సమయంలో మనం గమనించినట్లయితే ఆవుల్ని, పశువులు కొనుక్కున్నట్లుగా మనుషులు కొనుక్కునేవాడు. బానిసలుగా ఉండటానికి కొనుక్కునేవాడు. వాళ్ళకి రింగ్ ఉంటుంది, అది బానిసకు సంబంధించిన రింగ్ చెవికి. దాన్ని చూసారంటే ఇది ఎవడికో ఒకడికి బానిస అయి ఉన్నాడని గుర్తు. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుని అమ్ముకున్నారు. ఫరో దగ్గర పనిచేస్తున్న ఒక అతను, పోతిఫర్ అనే ఒక అతను ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పుడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినంత అతని చేతికి అప్పగించాను. అంటే ఒక గుమాస్తాగా, అక్కడంతా అతనికి ఏమేమి ఉందో అంత చూసినట్లుగా అతన్ని నియమించాడు. పాప ఇక్కడ వచ్చింది, ఇంటర్ చదివింది, కడుపు నిండా పొట్టలో పేగుల నిండా గడ్డలు వచ్చింది. ఆ పాప వచ్చినట్టుగా నాకు కనపడింది. ఎక్కడా పాప వాళ్ళ డాడీతో వచ్చారు కదా, ఎక్కడా అమ్మాయి పేరు ఏది? వచ్చారు మీరే కదా. ఒకసారి రావాలని చెప్పాం కానీ వాళ్ళు విశ్వాసంతో వస్తున్నారు. అమ్మాయి ఇంటర్ చదువుతున్న పిల్ల ఘటకేశ్వర్లోనే ఎక్కడో హాస్పిటల్లో చూపించారు. వాళ్ళ దేవురు ఇంక వాంతులు అయిపోతున్నాయి, పేగుల నిండా గడ్డలు ఉన్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు ఈమె చనిపోతుంది అని. కానీ ఒక మనిషి చెప్తే తండ్రి విశ్వాసంతో తల్లిదండ్రి ఇక్కడ తీసుకుని వచ్చారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, దేవునికి మహిమ కలిగి. ఈమె సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుంది చూడండి. కడుపులో గడ్డలు, పేగులకమ్మా, పేగులకి గడ్డలు. ఇంటర్ పాప అయితే నల్లగా ఎంత చెయ్య ఎంత కాలుతో వచ్చింది ఈ స్థలంలోనికి. భోజనం తింటున్నావురా? తింటున్నా సార్. బాగుంది, చాలా థ్యాంక్స్ అమ్మా నీకు, దేవునికి, మీకు, మీ డాడీకి కూడా. వాళ్ళ అన్యులు అసలు వాళ్ళకి ఏమి వేసాయో తెలియదు. 15,000 ఎంతో కానుక ఇచ్చారు. అయిపోయింది, వెళ్ళిపోండి,
పాప మంచిగా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే అవసరమైతేనే నన్ను రమ్మానండి, లేకుంటే మీరు ఏదైతే దేవునికి ఇస్తానన్నారో అకౌంట్లో వేసేసుకోండి అని చెప్తే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా పాపకి ఇక్కడ మంచిగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉంది. 25,000 రూపాయలు. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది సార్, మంచిగా ఉంది, హ్యాపీగా ఉన్నారు. అదే ఇగో ఈ చేతులకు నరాలు కనవలేవు సార్. అబ్బా చూడండి, ఇప్పుడు చేతులు చూడండి సార్, మీరే చూడండి, నరాలు కనపడలేదంట చేతులకి, చేతి నరాలు కనపడలేదంట. వాళ్ళ డాడీ చెప్తున్నారు. ఇప్పుడు నరాలు అంటే అంత బక్కగా అయిపోయింది. చూశారు కదా సార్ మీరు? అయితే చూసాను, 2-3 వీడియోలు, 2 ఉన్నాయి మీ వీడియోలు యూట్యూబ్లో ఉండొచ్చు సార్. పేగుల్లో ఆ గడ్ల ఏమన్నారు? టీబీ వచ్చింది సార్, టీబీ వచ్చిందని చెప్పారు. టీబీ వచ్చింది. ఇక్కడ ఒక్క రోజులోనేనా 2-3 రోజులు పట్టిందా? ఒకరోజు అన్నము అసలు నీళ్ళు కూడా తాగకుండే సార్, నీళ్ళు తాగినా బయట కక్కేసేది అంతే. కక్కేది. ఇక్కడికి వచ్చినాక ఇంత అన్నం తిన్నది, మళ్ళీ అప్పటి నుంచి ఇక మంచిగా ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది సజీవ సాక్ష్యం. అంటే ఆమె ఇప్పుడు సాక్షిగా నిలబడిపోయి ఎటువంటి మందు మెడిసిన్ తల్లి వాడుతున్నావరా? లేదు సార్, నీ చెప్పి నుంచి ఏమీ సంగీత. సంగీత ఇప్పుడు చదువుకున్నావా లేదా? లేదు సార్, పోవాలి. ఇక పోవాలి. కానీ విశ్వాసం కృతజ్ఞతతో వస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడల్లా నాకు సాక్ష్యం చెప్పించాలనిపిస్తుంది. ఆ పేగులకి వచ్చినటువంటి అది టీబీ అసలు ఏంటో అర్థం కాదు. చనిపోతారని చెప్పేశారు వాళ్ళకి. అంత హాస్పిటల్కి వెళ్ళి చూస్తున్నారు. ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు అందరూ చూస్తున్నారు ఇక చనిపోదు పిల్లని. చిన్న అమ్మాయి కదా పాప, ఇంటర్ చదువుకుంటుంది. ఇలాంటి బిడ్డల్ని బ్రతికించి రొమ్ము ఇలా కొట్టుకుని ధైర్యముగా నేను ప్రభు సాక్షిగా నిలబడుతున్నాను. హల్లెలూయా. అసలు వాళ్ళ విశ్వాసం చూడండి. నేను అన్నా, నా టైము పాడు చేయకు, బాగైపోయింది, నువ్వు ప్రభుకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అంటే నేను వెంటనే మళ్ళీ 25,000 అకౌంట్లోకి వేసేస్తాడు. ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళు అయితే ఆలోచనలు చేస్తారు, ఇచ్చాక డబ్బులు తగ్గుతుందో ఆయన ఎందుకు వచ్చిన గొడవ, హాస్పిటల్కి పెడితే ఓ 10,000 ఈ పాటకి 40,000-50,000 ఇవ్వాలా అని తగ్గుతుందో. ఒక్కొక్కళ్ళు అయితే క్రైస్తవులు ఉండి ఏమంటారు, వాళ్ళు మాట్లాడతారు, దేవుడు డబ్బులు ఇస్తేనే బాగు చేస్తాడా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.